పూర్వాహ్న సమయంలో ప్రాతకాలంలో ఋగ్వేద మంత్రముల చేత అనుసరింపబడుతూ ఉన్నాడు ఆ పరమాత్మ. యజుర్వేదే తిష్టతి మధ్యే అహ్నః. మధ్యాహ్న కాలంలో యజుర్వేదం లోపల ఉంటున్నట్ట. యజుర్వేదం అంటే ఆయన ప్రీతి ఎక్కువ. ప్రాతకాలంలో ఋగ్వేద మంత్రాలు ఆయన్ని అనుసరిస్తున్నాయి. మధ్యాహ్న కాలంలో మాత్రం యజుర్వేదే తిష్టతి మధ్యే అహ్నః. యజుర్వేదంలో భగవంతుడు ఉంటున్నాడు. సామవేదేనాస్తమయే మహీయతే. అస్తమించే సమయంలో సామవేద మంత్రముల ద్వారా పూజింపబడుతున్నట్ట. సామవేద మంత్రముల ద్వారా పూజింపబడుతున్నాడు. అట్లాగా ధ్యానం చేయాలి. మండలాంతర్వర్తి అయిన పరమాత్మ ప్రాతకాలంలో ఋగ్వేద మంత్రముల చేత అనుసరింపబడుతున్నాడు. మధ్యాహ్న కాలంలో యజుర్వేద స్వరూపముగా ఉన్నాడు. అందుకనే మధ్యాహ్నే కర్కటే లగ్నే అని రామచంద్ర ప్రభువు కూడా మధ్యాహ్న కాలంలో అవతరించాడు. ఆయన సాయంకాలంలో సామవేద మంత్రముల చేత పూజింపబడుతూ ఉన్నాడు ఆ సూర్య భగవానుడు. అట్లా వేదైరశూన్యస్త్రిభిరేతి సూర్య. సకల వేద మంత్రముల ద్వారా ఆయన పూర్ణుడవుతున్నట్ట భగవంతుడు. వేద మంత్రముల ద్వారా సూర్య భగవానుడు పూర్ణుడవుతున్నాడు. కాబట్టి వేదాలను అధ్యయనం చేయాలి. వేదైరశూన్యస్త్రిభిరేతి సూర్య ఆదిత్యం మండలాంతస్ఫురదరణ వపు యేషోంతరాదిత్యే హిరణ్మయః పురుషః. ఆదిత్యం మండలాంతస్ఫురదరణ వపు. మండలం లోపల బాగా ప్రకాశిస్తూ ఉన్న ఎర్రటి వర్ణంలో ఉన్న ఆదిత్యుణ్ణి వ్యాప్త విశ్వం. విషు వ్యాప్తం ధాతు. విష్ణువు ఎట్లాగైతే లోకాలను వ్యాపించుంటాడో సర్వాంతర్యామిగా, ఆదిత్యుడు కూడా తన ప్రకాశం ద్వారా భూర్భువస్సువల్లోకాల్లో వ్యాపించి ఉన్నాడు. అట్లా వ్యాప్త విశ్వం ప్రాతర్మధ్యాహ్న సాయం సమయ విభజనాదృగ్జిజుస్సామసేవ్యం. ప్రాతకాల మధ్యాహ్నకాల సాయంకాల విభాగం చేత ఋగ్యజు సామవేదములచే సేవింపబడుతూ ఉన్న ఆదిత్యుణ్ణి ప్రాప్యంచ ప్రాపకంచ ప్రథితమతి పథి జ్ఞానినాముత్తరస్మిన్ సాక్షాత్ బ్రహ్మేత్యుపాస్యం సకల భయహరాభ్యుద్గమం సంశ్రయామి. ఆయన్ని ఎలా ఉపాసన చేయాలంటే సాక్షాత్ బ్రహ్మ. సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే. యహాసు ఆదిత్యే. ఆదిత్య మండలంలో ఏ హిరణ్మయ పురుషుడు, ఏ భగవంతుడు, ఏ బ్రహ్మతత్వం త్రికాల బాధ్యమైన సత్యం పరం ధీమహి అని ఏ పరమసత్యస్వరూపమైన భగవంతుడు అక్కడ ప్రకాశిస్తున్నాడో, సయశ్చాయం పురుషే. ఆదిత్యుల్లో ప్రకాశించే ఆ పరమాత్మ చైతన్యం పురుషే ఈ జీవునిలో కూడా ప్రకాశిస్తోంది అని మనం ధ్యానం చేయాలట. సాక్షాత్ బ్రహ్మేత్యుపాస్యం. ఆదిత్యుడు ఎవడో కాదు, ఆదిత్యుడు సాక్షాత్తు బ్రహ్మ. ఉద్యంతమస్తయ్యంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే సావాదిత్యో బ్రహ్మేతి. అదే విషయం చెప్పారు. సాక్షాత్ బ్రహ్మేత్యుపాస్యం. సాక్షాత్తు అక్కడ ఉన్నది బ్రహ్మయే. ఆ బ్రహ్మయే నా హృదయంలో ఉంది అని ఉపాసన చేయాలట. ఇంకా ఇక్కడ ఆయన్ని ఉపాసన చేస్తే కలిగే ఉత్తమ గతిని కూడా ఇక్కడ నిరూపిస్తూ ఉన్నారు. ప్రాప్యంచ ప్రాపకంచ ప్రథితం మతి పథి జ్ఞానినాముత్తరస్మిన్. మనకి ఇద్దరు ప్రధానులు. ఒక వ్యక్తి సూర్యనారాయణ స్వామి, ఇంకో వ్యక్తి సత్యనారాయణ స్వామి. ఈ ఇద్దరు కూడా అతి ప్రధానులు. ఈ ఇద్దరిని బాగా ఆరాధించినట్లయితే సమయపాలనము అని ఒక శక్తి మనకు కలుగుతుంది. సమయ శపథాచార అని అమరకోశాన్ని అనుసరించి సమయ అనే శబ్దానికి మాట అని అర్థం. సమయం కృతవాన్ అంటే మాట్లాడాడు అనగా మాట తీసుకున్నాడు, మాట ఇచ్చాడు అని అర్థం. అట్లానే సమయ శబ్దానికి కాలము అని కూడా అర్థం. అట్లా సూర్యనారాయణ సత్యనారాయణ అనుష్ఠానం చేత సరైన సమయంలో సమయపాలన చేయడం, సరైన విధంగా మాట దక్కించుకోవడం, మాట నిలబెట్టుకోవడం అనే రెండు శక్తులు కలుగుతాయి. అందుకని ప్రాతర్మధ్యాహ్న సాయం సమయ విభజనా దృగ్యజుస్సామసేవ్యం. అట్లా సమయపాలనాన్ని సంపాదించడం కోసం సూర్య ఆరాధన చేయాలి అనే విషయాన్ని చెప్తున్నారు. అయితే ఆయన్ని ఆరాధన చేస్తే ఏంటి లాభం అంటే చెప్తున్నారు. ఆయన్ని ఆరాధన చేస్తే ఆయన్ని పొందుతాం. ఎలాగా
ఇప్పుడు ఇక్కడి నుంచి మరో స్థానానికి వెళ్ళాలి అంటే మనకి ఏదో ఒక సాధనం కావాలి. ఇక్కడి నుంచి మరో స్థానానికి వెళ్ళాలి అంటే తీసుకెళ్లే వ్యక్తి అపేక్ష ఉన్నది. కాబట్టి మనం ఇక్కడి నుంచి సూర్యమండలాన్ని పొందాలి అంటే మనకి పొందింపజేసే వ్యక్తి అపేక్ష కూడా ఉంది కదా. అందుకనే ప్రాప్యంచ ప్రాపకంచ, ఆ పొందబడే స్థానము ఆయనే, ఆ పొందబడే స్థానాన్ని పొందించేవాడు కూడా ఆయనే. ప్రాప్యంచ ప్రాపకంచ. అయితే ఎవరికి? ఆయన ఎవరిని పడితే వాళ్ళని తన దగ్గరికి చేర్చుకోడు. ప్రథిత మతి పథి జ్ఞాని నాముత్తరస్మిన్, ఎవరైతే జ్ఞానులు ఉత్తరాయణ మార్గంలో సంచారం చేస్తూ ఉన్నారో వాళ్ళని పొందింపవలసిన స్థానానికి పొందిస్తూ ఉంటాట ఆదిత్య భగవానుడు. ఇక్కడ మనకి 3 మార్గాలు ఉన్నాయి. ఆ 3 మార్గాల్లో ఒకటేమో దక్షిణాయన మార్గము అనగా దక్షిణ మార్గము, ఇంకోటేమో ఉత్తరాయణ మార్గము అనగా ఉత్తర మార్గము, ఇంకోటేమో మధ్య మార్గము. ఆకాశంలో సంచరించే భగవానుడికి 3 మార్గాలు ఉన్నాయి. ఒక్కో మార్గంలో 3 వీధులు ఉంటాయట. దక్షిణ దిక్కులో అజవీథి, మృగవీథి, వైశ్వానర వీథి అని మార్గం ఒకే మార్గంలో, అంటే ఒకే హైవేలో 2 రోడ్లు ఉన్నట్టుగా దక్షిణ మార్గంలో అజవీథి, మృగవీథి, వైశ్వానర వీథి అని 3 వీధులు ఉన్నాయి. ఇహ మరో మార్గంలో జరద్గవ వీథి, గోవీథి, ఆర్షభ వీథి అని 3 వీధులు ఉన్నాయి. ఆ 3 వీధులతో మధ్య మార్గం ఉన్నది. ఇహ ఉత్తరం వైపున్న నాగవీథి, ఐరావత వీథి, గోవీథి ఈ 3 లైన్లని కలుపుకుని ఐరావత మార్గం అనగా ఉత్తర మార్గం అనేది ఉంది. అట్లా 3 మార్గాలు ఉన్నాయి. ఈ దక్షిణ మార్గానికి దక్షిణం వైపున పితృయానం అనేది ఉంటుంది. ఉత్తర మార్గానికి ఉత్తరం వైపున దేవయానం అనేది ఉంటుంది. ఈ పితృయానాన్నే ధూమ మార్గం అని, ఈ దేవయానాన్నే అర్చిరాది మార్గం అని మనం ఉపనిషత్తుల్లో వ్యవహారం చేస్తూ ఉంటాము. అట్లాగే అశ్విన్యాది నక్షత్రములు కూడా ఈ 9 వీధుల్లోనే ఉంటాయి. 3 మార్గాలు, మధ్య మార్గము, దక్షిణ మార్గము, ఉత్తర మార్గము. ఒక్కో మార్గంలో మళ్ళీ 3 వీధులు ఉన్నాయి. దక్షిణ మార్గంలో 3 వీధులు ఉన్నాయి. ఆ 3 వీధుల్లో కూడా ఒక్కో వీధిలో మళ్ళీ 3 నక్షత్రాలు ఉంటున్నాయి. అశ్విని, భరణి, కృత్తిక ఇవన్నీ ఒక వీధుల్లో ఉన్నాయి. ఉత్తర మార్గం వైపున్న నాగవీధిలో అశ్విని, భరణి, కృత్తిక అనే 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ తర్వాత ఉత్తర మార్గంలో ఉన్న ఐరావత వీధిలో ఆ రోహిణి మొదలైన 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ తర్వాత వీధిలో మరో 3 నక్షత్రాలు ఉంటాయి. మధ్య వీధిలో ఉన్న మధ్య మార్గంలో ఉన్న 3 వీధుల్లో మళ్ళీ ప్రత్యేకించి ఇంకో 9 నక్షత్రాలు ఉంటాయి. దక్షిణ మార్గంలో ఉన్న 3 వీధుల్లో ప్రత్యేకించి ఇంకో 9 నక్షత్రాలు ఉంటాయి. ఆ హత్య 27 నక్షత్ర మార్గాలు కూడా సూర్య భగవానుడికి సంబంధించిన 3 మార్గాల్లో సంచరిస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. జ్యోతిష్ శాస్త్రంలో కూడా యమ నక్షత్రములు, దేవ నక్షత్రములు అని ఈ ప్రకారంగానే కొలుస్తూ ఉంటారు. అశ్విని మొదలుకొని కొన్ని నక్షత్రములేమో దేవ నక్షత్రాలని, ఇహ అనురాధా ప్రథమం అపభరణీరుత్తమం అని వేదంలో చెప్పినట్టుగా అక్కడ మళ్ళీ అనురాధ మొదలుకునే అటు చివరి వైపు యమ నక్షత్రాలనే వ్యవహారం దీన్ని బట్టి వచ్చింది.